ఇప్పుడు ఎక్కడన్నా ఓ 10 మంది, ఓ 100 మంది మీరు వెళ్ళి ఎక్కడ మీటింగ్‌లోకి పోతుంటారు కదా! ఈ ఈ బ్యాగు, ఈ ప్లేట్ ప్రస్తావన చెప్పారా ఎవరికైనా మీరు? నేను ఇప్పుడు దాదాపు ఒక 6 నెలలు సంవత్సర కాలం నుంచి ఈ పని అవునా? చేస్తున్నా. రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ విచిత్రం భలే ఉంటుంది. ఒక రైతు ఒక ఊరిలో సర్పంచ్ ఉన్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్లేటు, ఒక బ్యాగు, ఒక ప్లేటు, ఒక బాటిల్, ఒక బ్యాగు, ఈ రెండు పెట్టుకొని నేను వెళ్తే ఏమండి ఈ బ్యాగు వాడటం వల్ల నువ్వు ప్లాస్టిక్ దాంట్లో తీసుకొచ్చుకోవు, ప్లాస్టిక్ పొట్లాట్లు వాడవు, ఈ బ్యాగులో నువ్వు కూరగాయలు పండ్లు తెచ్చుకోవచ్చు, ఈ బ్యాగులోనే బాటిల్ పెట్టుకోవచ్చు, ఈ బ్యాగులోనే ప్లేట్ పెట్టుకోవచ్చు, నువ్వు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే ఆ సర్పంచి లేచి నిలబడి ఎమ్మటే ఊరిలో డప్పు సాటింపేసి, అరే మన ఊరిలో ఈ రోజు నుంచి నేను 1000 ప్లేట్లు మన గ్రామ పంచాయతీ ఆఫీసులో పెడుతున్నా, 1000 గ్లాసులు మన గ్రామ పంచాయతీ ఆఫీసులో పెడుతున్నా, ఎవడింట్లో పెళ్ళైనా పేరంటమైనా ఏదైనా కానీ ఈ గ్రామ పంచాయతీ ప్లేట్లు మాత్రమే వాడాలి, మీరు ప్లాస్టిక్ను వాడొద్దు, ప్లాస్టిక్ను కొనొద్దు, ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ వాడొద్దు అని ఆ సర్పంచి ఊరిలో అందరికీ చెప్పడం జరిగింది. ఓపెన్ బ్రహ్మాండంగా. అసలు నేను మీటింగ్లో మాట్లాడుతుంటే ఆ వంట ఆయన టెంట్ హౌస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా వచ్చి కూర్చొని ఆయన ఏమన్నాడంటే, నేను చాలామంది క్యాన్సర్కు కారణమయ్యాను సార్, నన్ను క్షమించండి సార్, ఎందుకంటే ఇక రేపటి నుంచి నేను నేనే ఒక 1000 ప్లేట్లు కొంటాను, నేనే గ్లాసులు కొంటాను, ఎక్కడ నా టెంట్ హౌస్ను పిలిచినా, ఎక్కడ ఫంక్షన్లో అయితే పిలిచినా కానీ నేను అక్కడికి వెళ్ళి ఇస్తాను కానీ నేను ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ నేను వాడను అని చెప్పాడు. ఇలా చాలా ఒక రైతు ఉన్నాడు. ఓ రైతు ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వీటితోటి పాటు గృహిణులు ఇళ్లలో చేతులు కడుక్కోవటానికి మనం కెమికల్ వాడతాం. ఆ కెమికల్ పోదు. మనం ఆహారం తింటే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్ళిపోద్ది. కెమికల్ని బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడతాం. తద్వారా ఏమవుతుంది, లేడీస్కి ఎక్కువ గర్భానికి సంబంధించిన క్యాన్సర్కు ప్రధానమైన కారణం ల్యాబొరేటరీస్లో ఈ కెమికల్ను వాడటం వల్ల. అదే రకంగా కెమికల్ ఇంకెక్కడ వాడతాం, ఇంట్లో ప్లేట్లు కడగటానికి వాడతాం, ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి వాడతాం. కెమికల్ వాడటం వల్ల ఆడవాళ్ళ పాదాలు మొత్తం కూడా పగిలిపోతున్నాయి. ఆ పాదాలలో ఈ కెమికల్ అంటుకోవటం వల్ల క్యాన్సర్కు గురవుతున్నారు. తద్వారా ఈ సిస్టమ్ మొత్తం నేను చెప్పిన తర్వాత ఒక రైతు ఒక కుంకుడుగాయ తోట వేసాడు 100 ఎకరాలలో. 100 ఎకరాలలో కుంకుడుగాయ తోట వేసి ఆ కుంకులు మొత్తం ఇప్పుడు సప్లై చేస్తున్నాడు. అవునా? ఆ కుంకుడు తెలంగాణలో మన దేవరకొండలో పద్మారెడ్డి అనే రైతు, మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఆయన కాడికి. 100 ఎకరాలలో కుంకుడు వేశాడు. ఆ కుంకుడు వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ కెమికల్స్ వాడకుండా కుంకుడు కనుక రాత్రి 10 కాయలు కొట్టుకొని ఒక నీళ్ళల్లో వేసి నానబెడితే పొద్దున్నే బాత్రూమ్ క్లీన్ చేసుకోవటానికి వాడుకోవచ్చు, ఇల్లు క్లీన్ చేసుకోవటానికి వాడుకోవచ్చు, తలకు షాంపుకు బదులుగా కుంకుళ్ళు పెట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ నేను కొత్తగా చెప్పట్లేదు. బౌద్ధుల కాలంలోనే ఇలాంటి బ్యాగ్ వేసుకున్నారు. బౌద్ధుల కాలంలోనే వాళ్ళు ప్లేటు బ్యాగులో పెట్టుకున్నారు. బౌద్ధుల కాలంలోనే ఒక బాటిల్ పెట్టుకున్నారు కదా. వాళ్ళు బుద్ధం శరణం గచ్చామని జ్ఞానాన్ని మొత్తం ప్రపంచం సాటిన వాళ్ళు, ఆరోగ్యాన్ని, నైతిక విలువలు, అరే నువ్వు మత్తుకు బానిస కావద్దు, తాగవద్దు, అరే నువ్వు అబద్ధాలు ఆడవద్దు, అరే నువ్వు అధిక స్వార్థం కలిగి ఉండకూడదు, అరే నీ తోటి జీవరాశుల్ని ప్రేమించు, నువ్వు ఆడవాళ్ళని ప్రేమతో చూడు, ఆడవాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఇవ్వు, ఈ కులాలు మతాలు పాటించొద్దు అని బౌద్ధుల కాలంలోనే ఇలాంటి బ్యాగ్ వేసుకొని, ఇలాంటి ప్లేట్ పట్టుకొని, ఇలాంటి బాటిల్ పట్టుకొని తిరిగారు. నేను ప్రాచీన సంస్కృతి అంటున్నారే మనోళ్ళు, పురాతన సంస్కృతి అంటున్నారే మనం, ఇలా బతికామని అంటున్నారే. నేను అక్కడి నుంచే ఈ బ్యాగ్ తీసుకొచ్చాను, అక్కడి నుంచే ఈ బాటిల్ తీసుకొచ్చాను, అక్కడి నుంచే ఈ ప్లేట్ తీసుకొచ్చాను. ఈ దేశం ఇవాళ ప్రపంచంలో పొల్యూట్ అయిన దేశాలలో 3వ దేశం మనది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత మనది. ఇంత మురికి గుంపంగా ఇంత రోగాల నొప్పులతోటి తయారైన ఈ దేశాన్ని బాగు చేయటం కోసం అదే బౌద్ధ నేను బ్యాగుని తీసుకొని వచ్చాను, అదే బాటిల్ తీసుకొచ్చాను, అదే ప్లేట్ తీసుకొచ్చాను. మీరు నదీ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, నదుల మీరు రాసిన పాట ఏమైనా ఉందా? అది నీరే ఆహారం నేలకు నీరే మగానం
పారే జలపాతం పొడమిపై నీరే బంగారం అమ్మ కడుపులో జీవం అల్లుకుంది ఉమ్మ నీరై అమ్మ పాలతో జీవము అలా స్థానమైన ఈ నీరే ప్రాణమైన ఈ నీరే ఏడ్చిన ఈ నీరే తాగిన ఈ నీరే నీరు ఆవిరైపోయినా నిదురపోదు ఏనాడు నింగిపైకెగబాకి చినుకులై నేలరాలు నీరే ఆహారం నేలకు నీరే మగానం పారే జలపాతం పొడమిపై నీరే బంగారం. అసలు వాటర్ అనేది నేను రైతు కాడికి పోయి ఇవాళ రైతులు పైరుళ్ళు ఎండి ఇవాళ వర్షాలు రాక బాధపడుతుంటే రైతు కాడికి పోతే అసలు పొట్టకొచ్చిన చేలు చచ్చిపోతుంటే వాడు గిలగిల ఆడిపోతున్నారు. అలాంటి టైంలో నేను రాసిన పాటే వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ చేలల్లో నీళ్లు లేవు చెలకల్లో నీళ్లు లేవు వాగుల్లో నీళ్లు లేవు వంపుల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే కర్రు నడవకపాయే గొర్రు నడవకపాయే తాలిపుస్తేలు బాయే తట్టి సెమ్ములు బాయే నెర్రెబారిన బతుకు హర్రాజు పాలాయే వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఎందుకు నేను వాన కోసం గొంతు పోయేటట్టు రోజు పాడాల్సి వస్తుంది? నేను పాడినా కానీ వర్షం ఎందుకు రావట్లేదు అంటే కాలం గతి తప్పింది కదా. అవును, కాలం అన్నది తిరిగి రానిది కాలచక్రము ఆగిపోనిది కాలముకు వెలగట్టగలవా కాలమును భయ పెట్టగలమా కాలమన్నది దాచిపెడితే దాగి ఉంటుందా కాలగమనము తెలియకుండా ఫలితం ఉంటుందా. నీకు కాలగమనాన్ని తెలుసుకోలేదు కాబట్టే ఈ పర్యావరణం విధ్వంసం అవుతుంది. కానీ ఇక్కడ పర్యావరణం బాగుండాలంటే చెట్టు బాగుండాలి, పువ్వు పుయ్యాలి ఆ సమయానికి. మన అదృష్టము మరి దురదృష్టము హైదరాబాద్ లాంటి సిటీలో అయితే కనుక ఆ పువ్వులు ఏం పువ్వులో వాసన లేని పువ్వులు, రంగు మాత్రం ఉంటుంది కానీ వాసన లేని పువ్వులు ఎందుకు పనికొస్తావో తెలియని చెట్లు ఉన్నాయి. ఈ పచ్చదనం మీద పచ్చదనం ఉంటేనే మంచి చెట్టు పచ్చ ఉంటే మంచి మీరు దీని మీద అదనంగా మీరు రాసిన చెప్పిన తత్వగీతం ఏదైనా ఉందా? అంటే మీరు బాగా గమనించినట్టయితే అడవి ఉంది, అడవిలో మన వాళ్ళు నిన్నటిదాకా చేసిన పని ఏంటంటే అడవిలో యూకలిప్టస్ మొక్కలు పెట్టారు. అడవిలో ఇప్ప చెట్టు ఉందా ఈరోజు? అడవిలో మద్ది చెట్టు ఉందా ఈరోజు? అడవిలో తునికి చెట్టు ఉందా ఈరోజు? అడవిలో అద్భుతమైన కొన్ని వేల సంవత్సరాలుగా వనమూలికలతో తయారైన అడవిని కొట్టేసి పేపర్ మిల్లోడికి అమ్ముకోవటం కోసం లాభం కోసం గవర్నమెంట్ అడవుల్ని కొట్టి యూకలిప్టస్ మొక్కలు వేసింది. యూకలిప్టస్ మొక్కలు వేయటం వల్ల భూమిలో ఉన్న సారాన్ని మొత్తం కూడా అవి గుంజుకున్నాయి. యూకలిప్టస్ మొక్కకు పువ్వులు వస్తాయా, కాయలు వస్తాయా? తద్వారా ఏంది జంతుజాలం మొత్తం కూడా ఇలా ఊర్లల్లో పడ్డది. కోతులు మొత్తం ఊర్లలోకి ఎందుకు వస్తున్నాయి? ఒక బావిలో నీళ్లు లేక కోతులు 24 కోతులు చచ్చిపోయినాయి హైదరాబాద్లో. ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే అడవిలో జీవరాశి లేకపోవటం వల్ల మొత్తం అడవిని యూకలిప్టస్ మొక్కలు అడవిని నాశనం చేయటం ఇట్లాంటి పని చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కానీ రోడ్ల పక్క మొక్కలు పెడుతున్నారు. ఎవడు మొక్కలు అయ్యాన్ని? అయ్యేమన్నమ్మా ఒక మామిడి చెట్టు పెట్టారా, ఒక యాప చెట్టు పెట్టారా, లేకుంటే ఒక తునికి చెట్టు పెట్టారా? ఏమన్నా అడవిలో అంతరించిపోతున్న ఇలాంటి అడవి మొక్కల్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల అద్భుతంగా ఉండేది కదా. నైజాం లాంటి వాడు రోడ్ల పక్కన అద్భుతమైన చేశాడు కదా. మొత్తం మామిడి చెట్లు చింత చెట్లే ఉన్నాయి కదా. ఇలా ఒక్క చింత చెట్టు అయినా రోడ్డు పక్క పెడుతున్నారా? మీరు బాగా గమనిస్తే ఈ ప్రపంచంలో అద్భుతమైన రాజుగా చెప్పబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో అశోకుడు గొప్పవాడు. అశోకుడు ఆ రోజుల్లోనే యూనివర్సిటీలు కట్టించాడు. అశోకుడు ఆ రోజుల్లోనే బావులు దవ్వాడు. అశోకుడు ఆ రోజుల్లోనే చెరువులు దవ్వాడు. అశోకుడు ఆ రోజుల్లోనే మొక్కలు నాటాడు. అంటే అలాంటి ఒక సువిశాల రాజ్యం ఎక్కడ ప్రపంచానికి చూపించింది ఎవరు? అశోకులు లాంటి వాడే కదా. కాబట్టి అలాంటి స్ఫూర్తిని ఈనాటి పాలకులు ఈనాటి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.